వెల్కమ్ టు ఓకే టీవీ. అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో వచ్చిన ఘాటీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. కొందరు సినిమా అద్భుతంగా ఉందని, అనుష్క యాక్టింగ్తో పాటు యాక్షన్ సీన్స్తో ఇరగదీస్తుందని అంటున్నారు. మరికొందరేమో కంటెంట్ కంటే వైలెన్సే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, అనుష్క యాక్టింగ్ కూడా ఫ్లాట్గా ఉందంటున్నారు. బీజిఎం కూడా మరీ పెద్దగా చెవులు పగిలిపోయేలా ఉందని కమెంట్లు చేస్తున్నారు. అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో, క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఘాటీ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. యువే క్రియేషన్స్ నిర్మాణంలో ట్రైబల్ రివెంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్క గిరిజన మహిళగా కనిపిస్తుంది. ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్, గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ అంచనాలను భారీగా పెంచేశాయి. ఇందులో అనేక హింసాత్మక సీన్స్ ఉండడంతో సెన్సార్ బోర్డు వాటికి కట్స్ చెప్పి యుఏ సర్టిఫికెట్ జారీ చేసింది. గతంలో అనుష్క, క్రిష్ కాంబినేషన్లో వచ్చిన వేదం మంచి హిట్ కొట్టడంతో దీనిపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. సరోజా పాత్రతో మరో సినిమా తీయాలని క్రిష్ని అడిగితే గంజాయి బ్యాక్డ్రాప్లో ఘాటీ తీశారని అనుష్క ఇటీవల చేసిన కమెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. స్టార్టింగ్లో ప్రమోషన్లకు డుమ్మా కొట్టిన స్వీటీ చివర్లో స్టార్ హీరోలకు ఫోన్ ఇంటర్వ్యూలు ఇచ్చి కాస్త హడావిడి చేసింది. సినిమా ప్రేక్షకుల్ని మెప్పించిందా? క్రిష్ స్వీటీ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ చేసిందా లేదా అన్న దానిపైన ఆసక్తి నెలకొంది. ఘాటీ ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని కొందరు అంటుంటే, మరికొందరేమో సెకండ్ హాఫ్ అద్దరిపోయిందని అంటున్నారు. అనుష్క చాలా కాలం తరువాత తన రేంజ్కి తగ్గ సినిమా చేసిందంటున్నారు. ఆమె క్యారెక్టర్ అద్భుతంగా ఉందని, యాక్షన్ సీక్వెన్స్లో కాటేరమ్మ కొడుకుని గుర్తుకు తెచ్చిందని చెబుతున్నారు. లేడీ రెబల్ స్టార్ యాక్షన్ సీక్వెన్స్లో అదరగొట్టేసిందని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఫస్ట్ హాఫ్లో కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నా క్రిష్ ఎక్కడా బోర్ కొట్టకుండా దాన్ని తీసుకొచ్చాడని చెబుతున్నారు. అసలు ఇలాంటి సినిమా చేసిన క్రిష్, అనుష్క గట్స్ని మెచ్చుకొని తీరాలని ప్రశంసలు కురిపిస్తున్నారు. అనుష్క కెరీర్లో అరుంధతి, భాగమతి వంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. ఘాటీ వాటిని మించిపోయేలా ఉందని, పక్కా బ్లాక్ బస్టర్ అని తెలుస్తుంది. మీలో ఎవరైనా ఇప్పటికే ఈ మూవీ చూస్తుంటే సినిమా ఎలా ఉందో, సినిమా హిట్టా ఫ్లాపా అనే విషయాన్ని కమెంట్ చేయండి.